కరోనా కాలంలో ప్రజలపై భారాన్ని మోపే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. భువన యాప్ ద్వారా ఇంటి పనుల పెంపు, బోర్ మీటర్ను కమర్షియల్ చేస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు సర్కారు సర్వే చేస్తుందన్నారు. ప్రజలు మేల్కొనకపోతే రానున్న రోజుల్లో జుట్టు పన్ను వేసే ప్రమాదం కూడా ఉందని ప్రభుత్వ వైఖరిపై ఉద్యమించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలపై బుక్కుపిండి వసూలు చేసేందుకు ఎల్ఆర్ఎస్ జీవోను తీసుకొచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. పైసా కూడబెట్టి స్థలం కొనుక్కుంటే ఎల్ఆర్ఎస్ నెపంతో గుంటకు 1,00,000 చొప్పున వసూలు చేసి పేదల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. భువన యాప్ ద్వారా ఇంటి పన్నుల పెంపు, బోర్ మీటర్ను కమర్షియల్ చేస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు సర్కారు సర్వే చేస్తుందన్నారు. కరోనా వల్ల కుటుంబ పోషణే కష్టంగా మారిన ఈ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన టీఆర్ఎస్ సర్కార్ పన్నుల భారం మోపి నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోకపోతే రానున్న రోజుల్లో జుట్టు పన్ను వేసేందుకైనా వెనుకాడదన్నారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు పద్మ, నాయకులు ఉప్పు రవి, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రజలు నడ్డి విరిసే విధంగా ప్రజలపై ముక్కు పిండి మరి పన్నులు వసూలు చేసే విధంగా ఈరోజు ఎల్ఆర్ఎస్ జీవో తీసుకొచ్చి ప్రజలను నడ్డి విరిసే కార్యక్రమం చేపట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. పైసా కూడబెట్టి బిడ్డ పెళ్లి కోసమో, ఇల్లు కట్టుకోవడం కోసమో మరి ఒక ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాటు ఇవాళ ప్రభుత్వం దగ్గర మళ్ళీ కొనుక్కునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఒక గుంటకు దాదాపు 1,00,000 రూపాయల చొప్పున మరి ఈరోజు ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం కట్టించుకుంటా ఉన్నది. దీన్ని వెంటనే రద్దు చేయకపోతే దీని మీద తీవ్రమైన ఆందోళన చేపడతాం. ఇది కేవలం ఈ కరోనా సమయంలో ప్రజలు మరి ఆసుపత్రులకు వెళ్ళడానికో లేకపోతే నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో మొక్కు వెండి ప్రజల మీద పన్నులు వసూలు చేసేట్టు కార్యక్రమం చేపట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేయకపోతే దీని మీద మేము తీవ్రమైనటువంటి ఆందోళన చేపడతాం.